మనం ఖచ్చితంగా జాగ్రత్త విందాము. కొంతమంది వ్యవసాయం చేసేవాళ్ళు ఒక చోట కలిశారు, ఒక 5 మంది కలిశారు విన్నా. వ్యవసాయం చేసేవాళ్ళు రైతులు ఒక 5 మంది ఒక చోట కలిశారనుకోండి, దేని గురించి మాట్లాడతారు చెప్పండి? దాని గురించి మాట్లాడతారా? లేకపోతే ఉద్యోగం గురించి మాట్లాడతారా? దేని గురించి మాట్లాడతారు? వ్యవసాయం గురించి మాట్లాడతారు. అంటే రైతులు కోరుకుంటే రైతులకు సంబంధించినటువంటి మాటలే ఉంటాయి. రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళు 5 మంది కోరుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి మాటలే మాట్లాడతారు. అంతేనా? అప్పు ఇచ్చేటువంటి వాళ్ళు కోరుకుంటే అప్పు ఎవరు చేయాలని వాళ్ళు మాట్లాడుకుంటారు. ముసలమ్మ మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు కోరుకుంటే ముసలమ్మ మాటలే మాట్లాడతారు. ఏ ఉద్యోగం చేసేవాళ్ళు కలిస్తే ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి మాటలే మాట్లాడతారు. అంతేనా? చీర వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఒక 4 కలిశారనుకోండి, ఏం మాట్లాడతారు? చీర గురించే మాట్లాడతారు. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడి మందిరానికి వచ్చినటువంటి వాళ్ళు మనమందరం ఏమో దేవుడి పిల్లలము, ఒకే రక్తము అనుకోబడినటువంటి దేవుడి పిల్లలము. దేవుడి మందిరంలో మనందరం కూడుకున్నప్పుడు చెప్పండి, ఏం మాట్లాడుకోవాలి? దేవుడి మాటలు మాట్లాడుకోవాలి. చెప్పండి, దేవుడి పాటల ద్వారా దేవుడిని స్తుతించే వారిగా ఉండాలి. మాట్లాడుతున్నా నేను. దేవుడి మాటలు లేవు, స్తుతించేటువంటి విషయంలో వెనక ఉన్నాం. ఎవరి జీవితంలో మనం పరిశీలించుకుంటే ఖచ్చితంగా మన బ్రతుకులో సరిదిద్దుకునేటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ 2026వ సంవత్సరం మనకందరికి దేవుడు ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఏదో ఘనకార్యాలు చేసామని కాదు, ఏదో భక్తి పనులమని కాదు, ఏదో చేస్తున్నామని కాదు కదా. ఏసుకెళ్ళ 18:23 రాయబడినటువంటి మాట ప్రకారం